హలో నమస్తే నేను రాధిక ఫ్రమ్ అదర్వా జ్యువెల్స్. సో అదర్వా జ్యువెల్స్ నుంచి రీసెంట్గా చేంజబుల్ వీడియో ఒకటి మీ అందరి కోరిక మేరకు చేశానండి. సో అది సూపర్ డూపర్ హిట్ అనుకోండి, ఎందుకంటే చాలా ఎంక్వైరీస్ వచ్చాయి, చాలా సేల్ అయిపోయాయి. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకా డిఫరెంట్ కాన్సెప్ట్స్లో చేంజబుల్స్ కావాలి అని అడుగుతున్నారు. సో వర్క్ ఈజ్ ఇన్ ప్రాసెస్ అనమాట. సో మా కారీగర్స్కి చెప్పి అవి కూడా కొంచెం డిఫరెంట్ స్టైల్లో డిజైన్స్ చేయిస్తున్నాను. అండ్ నెక్స్ట్ మళ్ళీ చూద్దాము ఇంకొక వీడియో అలాగే ఇంకా డిఫరెంట్ కాన్సెప్ట్స్తో చేయడానికి. సో మీన్ వైల్ ఇప్పుడు కూడా ఒక మంచి కాన్సెప్ట్తో మేము ముందుకు వచ్చానండి. అదేంటి అని అనుకుంటారా, అది కూడా రివీల్ చేసేస్తాను. ఇట్లా చోకర్స్ అండి, పెద్దవాళ్ళకు వేసుకోవచ్చు, పిల్లలకు వేసుకోవచ్చు, మిడ్ ఏజ్ వాళ్ళు ఎవరైనా వేసుకోవచ్చు. సో లైట్ వెయిట్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ బీడ్స్తో చేసిన చోకర్స్ అనమాట. చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి కలెక్షన్ అయితే. ఒక్కొక్కటి చూపిస్తాను అండ్ వెయిట్స్ అనేది వీడియోలో ఉంటుంది, చూసుకోవచ్చు. చోకర్స్ వీడియో చూసే ముందు నేను ఒక బీడ్స్ ప్యాటర్న్ డిజైన్ చేయించానండి, ఇది కూడా చూపిస్తాను మీకు ఎలా ఉందనేది. సో చూడొచ్చు, కంప్లీట్గా బంచ్ ఆఫ్ బీడ్స్ అనమాట. సో నేను వేసుకున్న గ్రే షేడ్కి మ్యాచ్ అయిందనమాట, ఎగ్జాక్ట్గా యాప్ట్ అయింది. సైడ్ అంతా వచ్చేసి పర్ల్స్ వచ్చాయి, మిడిల్లో పెద్ద పెద్ద పర్ల్స్ విత్ ఫ్లవర్స్ వచ్చాయి. అండ్ దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా చేయించాను. సో ఇయర్ రింగ్స్ కూడా చూడొచ్చు మీరు ఎలా ఉన్నాయో. సో ఇయర్ రింగ్స్ ఇలా ఉన్నాయి. అండ్ దీనికి వచ్చేసి బాంబే స్క్రూ మీకు జనరల్గా మీకు అందరికీ ఐడియా ఉంటుంది. బంచెస్ ఆఫ్ బీడ్స్ వచ్చాయన్నమాట. సో పర్ల్ కాంబినేషన్లో చేశాను అనమాట. సో ఇదేంటంటే కొంచెం డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ కలర్స్ యూస్ చేసి చేశాను. సో డెఫినెట్గా ఒక మంచి నెక్ సెట్ లాగా అవుతుంది అనమాట. వెయిట్ అనేది వీడియోలో ఉంటుంది, మీరు చూడొచ్చు. ఫస్ట్ ఐటమ్ చూపిస్తున్నానండి. మనం ఎప్పుడైనా కూడా లక్ష్మీదేవి ఐటమ్తోనే స్టార్ట్ చేస్తాము, ఎందుకంటే ఆ గోల్డ్కి అమ్మవారి ప్రతిరూపమే కదా ఆ చిహ్నం, అందుకే అలా అని చెప్పేసి సింబాలిక్గా మనం ఎలాగైనా లక్ష్మీదేవి అమ్మవారిదే చూపిస్తాము సెంటిమెంటల్గా. సో ఫస్ట్ మనం చూపిస్తున్నానండి చోకర్ లక్ష్మీదేవి అమ్మవారిదే. సో ఇక్కడంతా సైడ్కి బీడ్స్ వచ్చేసినాయి అనమాట, అన్నీ కూడా పర్ల్స్ అనమాట. చాలా మైన్యూట్ డిజైన్తో చేసాము. అండ్ పర్ల్స్ కూడా వచ్చేసి మీకు చాలా మినియేచర్ లాగా ఉన్నాయన్నమాట, అంటే చాలా జీరో. ఇది వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 1 mm పర్ల్స్ కంటే చాలా తక్కువ అనమాట. సో కంప్లీట్గా చెప్పాలంటే గసాలు ఆ టైప్లో పర్ల్స్. సో చాలా ఎక్కువ బంచెస్, అంటే ఆల్మోస్ట్ ఒక 15 లైన్స్ ఇచ్చాము. 15 లైన్స్ ఇచ్చేసి అమ్మవారిని అలా డిజైన్ చేసామన్నమాట. లైట్ వెయిట్లో వచ్చింది. కిందంతా వచ్చేసి స్వరోస్కి పర్ల్స్, మిడిల్లో లక్ష్మీదేవి అమ్మవారు, అటు ఇటుగా మనకి రూబీస్తో వచ్చాయన్నమాట ఫ్లవర్, పైన వచ్చేసి మనకి స్టోన్స్ వచ్చాయండి. సో కంప్లీట్గా అన్ని కాంబినేషన్లో ఉంది, డిఫరెంట్గా ఉంది ప్యాటర్న్ అయితే. నెక్స్ట్ వన్ ఒక ఎలిగెంట్ పీస్ చూపిస్తానండి, చాలా ఎక్సలెంట్గా ఉంది. అండ్ నాకు తెలిసి ఇంత బ్యూటిఫుల్గా ఉందంటే ఇది కంప్లీట్గా డిజైన్ వైజ్గా కూడా వచ్చేసి కిందికి ఎక్స్టెండ్ అయిందనమాట. పర్ల్స్ వచ్చినాయి, మళ్ళీ పైన వచ్చేసి బంచ్ ఆఫ్ పర్ల్స్ గుట్టపూసల్లాగా వచ్చాయన్నమాట. అండ్ మీరు సైడ్ వైజ్గా కూడా చూస్తే నంబర్ ఆఫ్ లైన్స్తో డిజైన్ చేసాము. ఇది ఆల్మోస్ట్ ఒక 20 to 25 లైన్స్ ఆఫ్ పర్ల్స్ ఇచ్చాము. అండ్ హెవీ నెక్ పీస్ అండి, నేను చెప్తున్నాను కదా, ఈవెన్ బ్రైడల్ సెట్లో కూడా ఇది వన్ ఆఫ్ ద జ్యువెలరీ లాగా మనం పెట్టుకోవచ్చు. అండ్ ఇది వేసుకొని కూడా చూపిస్తాను, మీకు ఎంత ఎలిగెంట్గా ఉంటుందో తెలుస్తుంది. సో చూసారు కదండి, నేను వేసుకొని చూపిస్తాను. సో ఎంత ఎలిగెంట్గా ఎంత డీటెయిలింగ్గా ఉందో డిజైన్ అంతా కూడా వచ్చి ఫ్యాబులస్ నెక్ పీస్ అండి, ఎక్సలెంట్గా ఉంది. అండ్ మీరు పెద్ద పెద్ద అకేషన్స్కి కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. వెయిట్ అనేది వీడియోలో ఉంటుంది. అండ్ మీరు చూడొచ్చు మిడిల్లో కూడా మంచి డిజైన్ ఇచ్చాము, ఆ క్రాఫ్టింగ్ ఎంగ్రేవింగ్ కూడా చాలా బాగుంది. సో నెక్స్ట్ వన్ చూపిస్తానండి, కొంచెం లాంగ్ లెంత్లో ఉందన్నమాట. సో ఇది కూడా కంప్లీట్గా బంచ్ ఆఫ్ పర్ల్స్ ఇచ్చాము. దీనికి కూడా ఆల్మోస్ట్ ఒక 20 లైన్స్ ఆఫ్ పర్ల్స్ ఇచ్చేసి చిన్న చిన్న పర్ల్స్ అండ్ ఎంగ్రేవింగ్ స్టోన్ ఇచ్చామన్నమాట గ్రీన్ కలర్లో. అండ్ కింద వచ్చేసి కంప్లీట్గా మనకి రియల్ టాంజనైట్స్ ఉన్నాయన్నమాట. అన్ని తర్వాత పైన పర్ల్స్ వచ్చాయి. అండ్ మనకి ఏదైతే సైడ్ వైజ్ ఉందో అది కూడా గ్రీన్ స్టోన్ అండ్ విత్ వైట్ స్టోన్ కాంబినేషన్లో ఇచ్చాము. ఇది కావాలంటే మనం పింక్ స్టోన్లో కూడా చేయించుకోవచ్చు, అది మీ చాయిస్. ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి, ఇది కూడా చాలా అందంగా ఉంది. ప్యాటర్న్ వచ్చేసి ఇది కూడా వచ్చేసి కంప్లీట్గా మనం ఒక 10 to 12 లైన్స్ ఆఫ్ గ్రీన్ చిన్న చిన్న బీడ్స్ అనమాట. ఇవన్నీ కూడా రియల్ ప్రీషియస్ గ్రీన్ బీడ్సే. దానిలో మిడిల్లో వచ్చేసి సీ కటింగ్ బాల్స్ ఇచ్చాము చిన్నవి. అండ్ పెండెంట్ కూడా చూడొచ్చు మీరు ఎంత ఎలిగెంట్ లుక్ ఉందో. అండ్ చాలా గ్లాజీగా ఉంది. అండ్ ఆల్సో షైనింగ్ స్టోన్స్తో ఉంది. మిడిల్లో ఒక చిన్న ఎమరాల్డ్, ఎక్కువ హంగామా లేకుండా ఉన్నా కూడా దానికి మనము బీడ్స్ అనేది ఎక్కువ ఇచ్చాం కాబట్టి రిచ్నెస్ అనేది మీకు పెండెంట్లో కనిపిస్తుందండి. విత్ పర్ల్ డ్రాప్ ఉంది కింద. సో నెక్స్ట్ వన్ చూపిస్తానండి, రూబీస్లో చూపిస్తున్నాను. సో కంప్లీట్గా రూబీ బిగ్ సైజ్ ఆఫ్ బీడ్స్ వచ్చినాయండి. ఈ బీడ్స్ వచ్చేసి కంప్లీట్గా రియల్ ప్రీషియస్ బీడ్స్ అనమాట. అండ్ మిడిల్లో వచ్చేసి ఒక రూబీ స్టోన్, దాని చుట్టూరు వచ్చేసి మనకి వైట్ స్టోన్ వచ్చింది. కింద అంతా వచ్చేసి పర్ల్ ఉందనమాట. పర్ల్ పైన వచ్చి చిన్న చిన్నవి మనకంటే 2 mm సైజ్ ఆఫ్ పర్ల్స్, మళ్ళీ దానికి హ్యాంగింగ్స్ లాగా ఇచ్చాము, గుత్తుల్లాగా ఉన్నాయన్నమాట. అండ్ ఇదంతా కూడా డోరీ ఆప్షన్తోనే ఉంది. మీకు చోకర్స్ మ్యాక్సిమం డోరీతోనే వస్తాయి.
ఇది ఇంకొక స్టైలిష్ ప్యాటర్న్ ఆఫ్ చోకర్ చూపిస్తున్నానండి. గ్రీన్ ఎమరల్స్తోనే ఉందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మీకు లైట్ షేడ్లో ఉండే టాన్జనైట్స్ చిన్న చిన్నవి ఇచ్చామన్నమాట, చిన్న బీడ్స్, బట్ బంచ్ ఆఫ్ లాగా ఇచ్చామన్నమాట. కంప్లీట్ ఒక బంచ్ వచ్చింది. అండ్ మీరు డిజైన్ కూడా చూడొచ్చు, కంప్లీట్గా గ్రీన్ కలర్ స్టోన్స్తోనే కిందికంత డిజైన్ ఒక నెట్ టైప్లో వచ్చిందండి. నెట్ టైప్లో ఇది అల్లారనమాట. సో దానిపైన కూడా మళ్ళీ మీకు చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చాము, ఎందుకంటే మీకు కంప్లీట్ ప్లెయిన్ ఉండకుండా మనకి ఏదైనా ఇక్కడ ఒక ప్రొవిజన్ ఇవ్వాలి కాబట్టి. అండ్ కింద అంతా వచ్చేసి పెద్ద పెద్ద పర్ల్స్ అండ్ చిన్న గ్రీన్ కూడా మళ్ళీ యాడ్ చేసాం. కంప్లీట్ అన్నీ కూడా రియల్ పర్ల్స్తో డిజైన్ చేసాము. ఇదంతా కూడా అల్లికలాగా ఉంది. నెక్స్ట్ వర్షన్ ఆఫ్ చోకర్ చూపిస్తున్నానండి. ఇంకొక బ్యూటిఫుల్ ప్యాటర్న్ ఇది వచ్చేసి. సో కాంబినేషన్ ఉందన్నమాట, మిక్స్ ఆఫ్ పర్ల్స్ అండ్ రూబీ కాంబినేషన్లో వచ్చింది. అండ్ మిడిల్లో కూడా మీరు చూడొచ్చు 3 పెండెంట్ స్టైల్లో డిజైన్ అంతా ఎక్స్టెండ్ అయ్యిందనమాట. సో పర్ల్స్ విత్ రూబీస్ వచ్చింది. మిడిల్లో వచ్చేసి పెద్ద పోటా ఉందండి, రూబీ పోటా విత్ సీజర్డ్ స్టోన్స్ ఉన్నాయన్నమాట. సో చాలా ఎక్సలెంట్గా, చాలా ఎలోక్వెంట్గా ఉంది డిజైన్ అయితే. ప్యాటర్న్ కూడా చాలా బాగుంది. ఇంకొక మంచి ప్యాటర్న్ అండి, చాలా క్యూట్ ప్యాటర్న్ అండ్ చాలా లైట్ వెయిట్లో వచ్చింది అనమాట. చాలా తక్కువ వెయిట్లో డిజైన్ చేసాము. పర్ల్స్ వచ్చాయి, మొత్తం కూడా పర్ల్సే. అండ్ మిడిల్లో వచ్చి ఓన్లీ సింగిల్ పెండెంట్ అనమాట. అండ్ ఇదంతా వచ్చేసి పెద్ద రూబీస్తో వచ్చి మిడిల్లో ఒక వైట్ స్టోన్ వచ్చింది. అండ్ బిగ్ సైజ్ ఆఫ్ రూబీస్ విత్ వైట్ స్టోన్. సో వెయిట్ వచ్చేసి చాలా తక్కువ ఉందండి, జస్ట్ 2 grams లోపలే ఉంది ఇది. మీకు వెయిట్ అనేది వీడియోలో ఉంటుంది, చూడొచ్చు. ఇంకొక స్టన్నింగ్ అండ్ బ్యూటిఫుల్ బ్లూ షేడ్లో ఉండే చోకర్ చూద్దామన్నమాట. సో ఇది వచ్చేసి మిడిల్లో కంప్లీట్గా బ్లూ స్టోన్తో వచ్చింది. కింద హ్యాంగింగ్స్ కూడా అన్నీ కూడా మనం బ్లూ బీడ్స్ వచ్చాయి. అండ్ మిడిల్లో వచ్చేసి ఒక చిన్న ఫ్లవర్ వచ్చిందనమాట, వాటికి కూడా బ్లూ బీడ్స్ వచ్చాయి. అండ్ ఇక్కడ పైన చూడొచ్చు మీరు, మొత్తం కూడా స్వరోస్కి పర్ల్స్ ఇచ్చాను. అండ్ మిడిల్లో బ్లూ స్టోన్ అండ్ చుట్టూరు వచ్చేసి మనకి వైట్ స్టోన్స్ వచ్చాయండి, చక్రీస్ లాగా. కంప్లీట్ మనకి ఇది ఒక అన్కట్ డైమండ్ స్టైలిష్ లాగా అలాంటి ప్యాటర్న్ అనమాట, అలా డిజైన్ చేసిన ప్యాటర్న్ ఇది. ఇంకొక బ్యూటిఫుల్ అండ్ స్టన్నింగ్ ప్యాటర్న్ అండి. ఇది వచ్చేసి పర్ల్ చోకర్ అనమాట. మిడిల్లో ఒక పెద్ద పెండెంట్ వచ్చింది. అండ్ మీరు పెండెంట్ కూడా చూడొచ్చు, ఓన్లీ పెండెంట్ అండ్ కింద వచ్చి జస్ట్ స్టోన్ హ్యాంగింగ్స్ అనమాట, పర్ల్స్ ఏం హ్యాంగింగ్ ఇవ్వలేదు. అండ్ వచ్చేసి 4 lines ఆఫ్ పర్ల్ వచ్చింది. అండ్ మీకు ఇది అన్ని కాంబినేషన్స్ ఉన్నాయండి, గ్రీన్, రెడ్ అండ్ పింక్ కాంబినేషన్ ఉంది. సో మీరు ఎలాంటి డ్రెస్సెస్కైనా, ఎలాంటి శారీస్కైనా, ఎలాంటి అటైర్కైనా మీకు ఇది హ్యాపీగా సెట్ అవుతుంది. సో లాస్ట్ అండ్ ఫైనల్ వన్ చూపిస్తున్నానండి. చాలా ఎక్సలెంట్గా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మిడిల్లో వచ్చేసి మొత్తం ఫ్లవర్ ప్యాటర్న్తో వచ్చిందనమాట. సో ఇందాక చూపించిన చోకర్స్ అన్నిటికీను ఇదిను చాలా డిఫరెంట్ అండి. ఇది ఒక యూనిక్ ప్యాటర్న్ అనమాట. సో మిడిల్లో వచ్చేసి మనకి ఇది చేంజబుల్ ఆప్షన్ లాగా ఉందన్నమాట. ఈ స్టోన్ మనం చేంజ్ చేసుకోవచ్చు. మీకు ఒక గ్రీన్ స్టోన్ ఉంటుంది, రూబీ కావాలంటే మీకు ఒక బ్లూ కలర్ స్టోన్ కూడా మీరు వేసుకోవచ్చు, అది మీ ఆప్షన్ అనమాట. ప్రెజెంట్లీ అయితే మనం 2 stonesతో చేయించాము. సో ఇలా మీరు స్టోన్ చేంజ్ చేసుకోవచ్చు మిడిల్లో వచ్చేసి. అండ్ వెనక ఎలా ఉంది ప్రొవిజన్ అనేది చూపిస్తాను. లాకింగ్ సిస్టంలో వచ్చిందండి, ఇలా లాక్ వచ్చిందనమాట. ఇలా లాక్ వచ్చేసింది, ఇక్కడ స్టోన్ మనం ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం మళ్ళీ వేరే స్టోన్ పెట్టుకొని జస్ట్ లాక్ ఇలా ప్రెస్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. సో ఇంతే అండి, సింపుల్గా ఉంటుంది అండ్ ఎలిగెంట్గా ఉంటుంది. మీకు పెండెంట్ వచ్చేసి ఇలా చేంజ్ చేసుకోవచ్చు, మీరు ఏ కలర్ అయినా పెట్టుకోవచ్చు. సో చూసారు కదండి, ఇలా చేంజబుల్ ఆప్షన్స్తో అనమాట. మనం గ్రీన్ కలర్ పెట్టాము, ఇప్పుడు రెడ్ తీసేసి. సో ఇలా మనకి ఏ కలర్ కావాలన్నా మనం యూస్ చేసుకోవచ్చు. ఈవెన్ మనకి బ్లూ కావాలన్నా, లేదంటే ఇంకా కొంచెం మెజెంటా కావాలన్నా, పింక్ కావాలన్నా, ఏ కలర్స్ అయినా మనము ఈ సైజ్కి చేసుకోవచ్చు. చూసారు కదండి మన లైట్ వెయిట్ బీడ్ కలెక్షన్ అనమాట. సో అన్ని చోకర్ కలెక్షనే చూపించాను. చోకర్స్ ఏంటి అంటే ఈవెన్ మీరు ఫ్యాన్సీ అటైర్ ఉన్నా, లేదు సిల్క్ శారీస్ వేసుకున్న, పట్టు శారీస్, ఆర్ఎల్స్ భరతనాట్యము అలా డాన్సర్స్ ఎవరన్నా ఉన్నా కూడా మెయిన్గా వాళ్ళ ఇంటెన్షన్ అంతా ఒక నెక్కి గట్టిగా ఒక స్టాండర్డ్గా ఒక నెక్ పీస్ కావాలని చూసుకుంటారండి. సో అలాంటి బ్యూటిఫుల్ ఐటమే చోకర్ అనమాట. సో దానికి మ్యాచింగ్గా మీరు ఇయర్ రింగ్స్ పెట్టుకొని, ఇయర్ రింగ్స్ ఒక చోకర్ పెట్టుకుంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఆ అటైర్కి అంత అందం వస్తుంది అనమాట. సో ఈ బ్యూటిఫుల్ నెక్ పీసెస్ అన్నీ కూడా మనం హ్యాండ్మేడ్లో చేసాము అండ్ 22 carat గోల్డ్తోనే. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా చెప్పండి, ఎందుకంటే లైట్ వెయిట్లో జనరల్గా ఎక్కడ ఎక్కువ ఐటమ్స్ దొరకవండి. సో బట్ వీ అదర్వా జ్యువెల్స్ ఆర్ డూయింగ్ మెనీ మోర్ ఐటమ్స్ ఇన్ లైట్ వెయిట్ అనమాట. సో ఈ కాన్సెప్ట్ అనేది అంతా కూడా 916లోనే చేస్తున్నాము. సో స్టే ట్యూన్ టు అదర్వా జ్యువెల్స్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, థ్యాంక్ యూ.